కోవిడ్ అయినా 2 ఇయర్స్లో ఎండ్ అయిపోయింది, కానీ ఇవిడ క్రియేట్ చేసిన ఫేవర్ మాత్రం 5 ఇయర్స్ నుండి స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరో అర్థమైంది కదా, జ్వరం కావాలా మీకు? హాయ్ అండి, ఎలా హలో, మీరు ఎలా ఉన్నారు? ఇంకా ఫేవర్ రాలేదు, జ్వరం రాలేదు. అంటే హీరోయిన్స్ అంటే కొంతమందికి ఇన్స్పిరేషనల్గా ఉండాలి. మీరేంటండి బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉన్నారు అందరికి? బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎందుకు? ఫేవరెట్ హీరో అందరికీ తెలుసు, రామ్ చరణ్ గారు. ఏమన్నా సైన్ అవుతున్నాయా సినిమా? ఏమన్నా టాక్స్లోకి వచ్చినాయా రామ్ చరణ్ గారు? మీ సినిమాలో బిఎడ్ ఉండాలనుకుంటున్నారా, బిఎడ్ ఉండకూడదు అనుకుంటున్నారు? అది డైరెక్టర్ కాదు, జస్ట్ which college is Kriti pursuing her degree? పర్వాలేదు, నేను బెంగళూరు అయినా వచ్చేస్తాను. Kriti Shetty's hidden talent. I think it's hidden from me also. Craziest fan experience. Appudu I was so shocked. And how much money does Kriti Shetty have? అంటే ఇది నిజంగా ఎవరైనా గూగుల్ చేస్తారా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ కోవిడ్ అయినా 2 ఇయర్స్లో ఎండ్ అయిపోయింది, కానీ ఇవిడ క్రియేట్ చేసిన ఫేవర్ మాత్రం 5 ఇయర్స్ నుండి స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరో అర్థమైంది కదా, జ్వరం కావాలా మీకు? ఫస్ట్ ఫిల్మ్తోనే 143 degrees జ్వరం క్రియేట్ చేసిన బేబమ్మ అలియాస్ కృతి శెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. నాకు ఇంకా ఫేవర్ రాలేదు, జ్వరం రాలేదు. సో ముందుగా ఇది ఇప్పుడే అన్నారు కదా, కంటిన్యూనే అవుతుంది. ఎస్ ఎస్ అంటే చూసినప్పుడల్లా వస్తూ ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎండ్ అయిపోయిన తర్వాత వస్తుంది. మీరు చాలా ఇంటెలిజెంట్. మిమ్మల్ని స్టిల్ ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, పెద్ద పెద్ద హీరోస్తో చేశారు. ఇప్పటికీ మేము బేబమ్మ అంటూ ఉన్నాం కదా, ఫస్ట్ సినిమాది. ఏమన్నా కొంచెం ఏమన్నా అనిపిస్తా ఉంటుందా, ఏంట్రా ఇంకా చాలా సినిమాలు చేసానురా నేను అని చెప్పి? అంటే ప్రతి సినిమా అప్పుడు ఒక ఛాలెంజ్ లా అనిపిస్తుంది, అంటే ఆ క్యారెక్టర్ ని బీట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం అంటే ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఎప్పుడు యూ కాంట్ ఫీల్ లైక్ అది ఎందుకు అంత ఇచ్చారని, ఇట్స్ నెవర్ ఇనఫ్ కదా. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి సినిమాకి అది బ్రేక్ చేయాలి అని ఉంటుంది. స్టార్టింగ్ పారామీటర్ ఎక్కడ పెట్టుకున్నారు కదా, సో అది బీట్ చేయడం కొంచెం. అండ్ అదే కాకుండా అంటే ఆ సినిమాకి అంత ప్రేమ ఇచ్చారు. దట్ ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ దట్ మీరు ఇచ్చిన ప్రేమని నేను వర్త్ దానికి. సో ఐ ఫీల్ లైక్ వర్కింగ్ హార్డ్ బికాస్ ఆఫ్ దాట్. యాక్చువల్లీ ఇప్పుడు బేబమ్మ అనే పదం ఉంది కదా, ఇంతకుముందు ఎవరు నిక్ నేమ్స్ గా యూజ్ చేసేవారు కాదు. అంటే గర్ల్ ఫ్రెండ్ ని బాయ్ ఫ్రెండ్ పిలవడం ఇలాంటివి లేవన్నమాట. ఆఫ్టర్ దట్ అందరూ బేబమ్మ అని కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు ఇప్పుడు. అవునా? ఓకే, యాక్చువల్ గా ఇప్పుడు మీరంటే హీరోయిన్స్ అంటే కొంతమందికి ఇన్స్పిరేషనల్ గా ఉండాలి. మీరేంటంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఉన్నారు అందరికి. బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎందుకు? మీరు టీనేజ్ లోనే కెరియర్ ఒకవైపు స్టడీస్ కూడా చదివేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూపించి పిల్లలందరినీ తిడతా ఉంటే మీ సినిమాలు చూస్తున్నారు అనుకోండి, నేర్చుకో అని చెప్తారు. మమ్మల్ని తిడతా ఉంటారు కదా, మీకు అర్థం కాదు. అంటే అది గుడ్ ఎగ్జాంపుల్, మీకు అది బ్యాడ్ గా మారుతుంది. బట్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి. సో మనమే ప్రెసెంట్ అయితే మనమే కూర్చున్నాం, మనమే ప్రమోషన్స్ లో. సో అంటే జనరల్ ఇది రామ్ కామ్ కదండి? రామ్ కామ్ బట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సెటప్ లో. అంటే క్యూట్ గా ఉన్నారు నిజంగా. ఆ సెటప్, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఎంత బాగున్నాయో అందులో ఆర్టిస్టులు కూడా అంతే బాగున్నారు. సినిమా మొత్తం, ఆ ట్రైలర్ టీజర్ మొత్తం. సో ముందుగా ఇప్పుడు రొమాంటిక్ సినిమాస్ కావచ్చు, రామ్ కామ్స్ కావచ్చు, దానిలోనే ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది హీరోకి హీరోయిన్స్, 2 eyes లాగా. సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఇలాగే ఉంటుందా? అంటే నేను ఈక్వల్ గా ఉండాలి, 2 eyes లో ఒక ఐ ఇవ్వాలి అని కోరుకుంటారా? ఎప్పుడైనా సినిమా వచ్చినప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు మీ పారామీటర్స్? అంటే యాక్చువల్ గా ఎప్పుడు ఐ ట్రై టు లుక్ ఫర్ ఎంటర్టైనింగ్ స్టోరీస్, బట్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ ఆల్సో. అంటే ఏదో కొత్తగా చేయాలని. ఈ క్యారెక్టర్ కూడా శ్రీరామ్ గారు నాకు చెప్పినప్పుడు, ఈవెన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా హీ కెప్ట్ టెల్లింగ్ మీ, సరే ఇది నువ్వు ఎలాంటి ఒక క్యారెక్టర్ చేయలేదు, ఇది డిఫరెంటే, కానీ యూ జస్ట్ ట్రస్ట్ మీ. బికాస్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ వాస్ ఫీలింగ్ ఇది ఒక చాలా కొంచెం స్ట్రిక్ట్ క్యారెక్టర్. లైక్ తను చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. లైక్ వాట్ ఎవర్ షీ వాంట్స్ షీల్ గెట్ ఇట్ డన్. చాలా స్ట్రైట్గా, చాలా పద్ధతిగా ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు, లైక్ కొంచెం స్ట్రిక్ట్ ఉన్న క్యారెక్టర్. సో ఐ
షూట్ చేసినప్పుడు ఐ కెప్ట్ ఆస్కింగ్ శ్రీరామ్ గారు లైక్ ఇస్ ఇట్ ఓకే, కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ అనిపిస్తుందా, ఓకేనా? అండ్ దెన్ హీ వాజ్ లైక్ నో, అంటే ప్రతి సినిమాలో యూ హ్యావ్ టు షో సంథింగ్ న్యూ, షో అ డిఫరెంట్ side of yourself, like come in a new character, which I try to look for also, like versatility. యాక్చువల్లీ అప్పర్ హ్యాండ్ ఉన్న క్యారెక్టర్ కూడా నాకు తెలిసింది, ఇది అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది నాకు ఎండింగ్ వచ్చేసరికి. మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు మేబీ ఆ క్యారెక్టరైజేషన్. మేబీ. సో యాక్చువల్లీ ఇప్పుడు గూగుల్ క్వశ్చన్స్ కొన్ని తీసుకొచ్చానండి, మోస్ట్ సర్చ్డ్ గూగుల్ క్వశ్చన్స్. సో మీరే రివీల్ చేయండి ఒక్కొక్కటి, దీని నుంచి మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. Which college is Kriti pursuing her degree? This I can't reveal. నేను రివీల్ చేస్తారేమో అనుకున్నాను. పర్వాలేదు, నేను బెంగళూరు అయినా వచ్చేస్తాను మీరు చెప్తే. చేయలేను. అప్పుడు యునో ఏమైందంటే ఒకసారి మా ఫ్యామిలీలో ఒక రిలేటివ్కి కాల్ చేసి ఎవరో, ఓ నేను కృతితో చదివాను ఈ కాలేజ్లో, అండ్ ఆ కాలేజ్లో అసలు నేను వెళ్ళనే లేదు. సో బట్ ఆ ఫ్యామిలీ మెంబర్ నన్ను అడిగారు లైక్ మీరు ఈ కాలేజ్కి వెళ్ళారా, జస్ట్ దే న్యూ ద ఏరియా, సో అది కొంచెం స్కేరీ అయిపోతుందని నేను అలాగే అనానిమస్ గా. మెయిన్లీ ఆ కాలేజ్ నేమ్ యూస్ చేసుకుని ఎవరైనా చెప్తారు ఇలాంటి ఫేక్ స్టోరీస్ కూడా. అవును. సో పోనీ క్వాలిఫికేషన్ చెప్తారా, ఏం ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఐఎమ్ స్టడీయింగ్ సైకాలజీ. యా. Kriti Shetty's hidden talent, I think it's hidden from me also. నాకే తెలియదా? అవును, నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ నాకేమో బాత్రూమ్ సింగింగ్ అనిపిస్తుంది, బట్ మా ఇంట్లో అది ఖచ్చితంగా నీ టాలెంట్ కాదని అంటారు. లైక్ వాళ్ళు సరిగ్గా వినలేదేమో మేబీ. కాదు సరిగా విన్నారు కాబట్టి అలా అన్నారు. Kriti Shetty's first paycheck must be like ఒక 50 or 100 rupees, అంటే మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకురావడానికి, ఆర్ మస్ట్ బి లైక్ అలాంటిది. లైక్ ఫస్ట్ పేచెక్ అంటే ఫస్ట్ సాలరీ లాంటిది కదా, లైక్ ఫస్ట్ ఎర్నింగ్ అమౌంట్. సో దాట్స్ వాట్ ఐ ఎర్న్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఆర్ మై గ్రాండ్ పేరెంట్స్. యాక్చువల్గా మా అమ్మమ్మ అది ఎర్న్డ్ గా రాదు కదా, మిమ్మల్ని చూసి ఇచ్చినవి అవి, నార్మల్ గా ముద్దుగా ఇచ్చినవి అవన్నీ. మస్ట్ బి అంటే మీరు యాడ్స్ కూడా చేసినట్టు అంటే యాక్చువల్గా నాకు గుర్తులేదు. యాడ్ ఏదో గుర్తుందా? ఫస్ట్ చేసిన యాడ్ ఏంటి అని? యాడ్ గుర్తుంది బట్ ఐ డోంట్ రిమెంబర్. ఏదో బిస్కెట్ యాడ్ అనుకుంటా, బట్ ఐ డోంట్ రిమెంబర్ ద సాలరీ. Kriti Shetty's craziest fan experience. ఒక క్రేజీ అంటే అది నిజంగానే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు వీ గాట్ లాక్డ్, అంటే అక్కడ దేర్ వర్ సో మెనీ పీపుల్, సో బయటికి రాలేకపోయాము. లైక్ ఐ యాక్చువల్లీ థాట్ ఆ ఈవెంట్ నుంచి నేను అసలు బయటికి రాలేనేమో, బికాస్ ఇట్ వాస్ సో డిఫికల్ట్. లైక్ చాలా మంది ఉన్నారు, అండ్ ఐ మీన్ ఇట్స్ కొంచెం సాడ్ కూడా, బికాస్ ఇట్స్ అ వెరీ హెల్ప్లెస్ సిచ్యువేషన్. అంటే అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హెల్ప్లెస్, బికాస్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా రావాలో కూడా తెలీదు, బికాస్ యూ డోంట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ సచ్ సిచ్యువేషన్స్ కదా. సో దాట్ వాస్ వెరీ క్రేజీ, బికాస్ అంటే క్రేజీ అంటే రియల్ క్రేజీ. బట్ యా, అంటే ఐ థింక్ ప్రతి ఎక్స్పీరియన్స్ అలా కొంచెం కొత్తగానే ఉంటుంది, బికాస్ అంటే నేను ఇలాంటి ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్టే చేయలేదు ఎప్పుడు. సో ఎవ్రీ ఎక్స్పీరియన్స్. వియర్డ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? వియర్డ్ గానీ లేదంటే మోస్ట్ ఎక్సైటింగ్ గా అనిపించినవి కానీ? మోస్ట్ ఎక్సైటింగ్ అంటే క్రేజియస్ట్ ఫ్యాన్, లైక్ మీ ముందే ఎలాగా బ్లడ్ ఎలా తీసుకుని రాసి అలా సంథింగ్. అది నేను అలాంటి వీడియోస్ చూసాను, లైక్ అది జరగడం. మీ గురించి? అవును, నా గురించి. అప్పుడు ఐ వాజ్ సో షాక్డ్. అంటే ఐ రియలీ డోంట్ వాంట్ పీపుల్ టు డూ అది బ్లడ్ అండ్ ఆల్. అంటే వాట్ ఐ వుడ్ ఎంకరేజ్ దెమ్ టు డూ ఇస్ డొనేట్. ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ దే కెన్ డొనేట్ టు సమ్ ఫుడ్ టు సమ్ పీపుల్ హూ నీడ్ ఇట్. అది చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ దట్ ఆల్సో ఇఫ్ దే క్యాన్, ఇఫ్ ఎనీథింగ్. బట్ అవన్నీ లైక్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్కేరీ. బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ హర్ లైఫ్. యాక్చువల్లీ రిగ్రెట్ అనేది లేదు. లైక్ ఐ థింక్ ఐవ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ every experience, even though it was difficult, I was upset about it, it taught me something. So అంటే ఎర్లీగా రావడం కెరియర్ లోకి కొంచెం ఏమనిపించలేదు అంటే మీ
మీ ఇన్నోసెన్స్ దాన్ని ఏమంటారు, మీ కొంటె పనులు చేసే ఏజ్ అంతా తగ్గిపోయింది కదా. అంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద వే యూ లుక్ ఎట్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. వాట్ ఐ థింక్ ఐఎమ్ దెర్ ఇస్ డెస్టినీ కదా. సో యూ ఎండ్ అప్ వే యూ ఎండ్ అప్ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ ఫ్లో త్రూ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ where I am. Like I don't miss anything. Like I don't miss anything else. So favorite food would be noodles. Yeah. చికెన్ వెజ్ ఏదైనా ఓకేనా? ఏదైనా ఓకే. నూడిల్స్ అయితే చాలు. Kriti Shetty have any tattoos? No. I don't have any tattoos. How much money does Kriti Shetty have? అంటే ఇది నిజంగా ఎవరైనా గూగుల్ చేశారా? వావ్, నాకే తెలీదు. వావ్, మీరు ఇప్పుడు ఏంటి ఫోన్ తీసుకొని చూపిస్తారా? ఇలా అంటే నిజంగా ఇలా గూగుల్ చేస్తారండి. పీపుల్ ఆర్ క్యూరియస్ అబౌట్ దిస్. వావ్, మీరు స్కిప్ చేశారా? ఓకే, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఓపెన్ చేస్తాం. స్కిప్ చేస్తారా అయితే? అవునవును, స్కిప్. Kriti Shetty's favorite co-star and favorite hero. అబ్బా, ఫేవరెట్ కోస్టార్ అయితే శర్వా గారు. అప్పుడు సినిమా మనమే. మనమే అంతే, మీరు ఎలాగే చెప్తారు. అంటే అలాగే చెప్పాలి కదా. అండ్ ఫేవరెట్ హీరో అందరికీ తెలుసు, రామ్ చరణ్ గారు. సో యా. ఏంటి నెక్స్ట్ ఏమన్నా, ఒకసారి ఉండండి, అంత ఫాస్ట్గా వెళ్ళిపోకండి. నెక్స్ట్ ఏమన్నా సైన్ అవుతున్నాయా సినిమా? ఏమన్నా టాక్స్ లోకి వచ్చినాయా రామ్ చరణ్ గారితో? రామ్ చరణ్ గారితో అయితే లేదు. ఒకవేళ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీ ఫస్ట్ మూమెంట్ ఏముంటుంది, రియాక్షన్? మీరే చాలా ఎక్సైటెడ్ గా. ఈవెన్ రామ్ చరణ్ గారే అడిగి కృతి గారు అయితే బాగుంటారు అని చెప్పుంటే మేబీ, అంటే ఆయన ఆల్రెడీ పేరు పైన హీరోయిన్స్ కొంతమంది ఉంటారు, అది కాకుండా కొత్త హీరోయిన్ కావాలి ఈ సబ్జెక్ట్కి, ఒక మంచి రొమాంటిక్ స్టోరీ అనుకుని ఫ్రెష్గా ఉండాలి, కొంచెం యంగ్, మీరు ఎలాగో యంగ్ 20s ఇప్పుడే అడుగు పెట్టారు, సో ఆలోచించి కృతి గారు అయితే బాగుంటారని ఏమన్నా రిఫర్ చేసి, అది మీకు చెప్పి డైరెక్టర్ గారు రామ్ చరణ్ గారే రిఫర్ చేశారు, మీరైతే బాగుంటారని సజెస్ట్ చేశారని చెప్తే ఏం చేస్తారు ఇమీడియట్? అయితే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను ఆ సినిమాలో, బికాస్ ఐ మీన్ ఆబ్వియస్లీ నేను ఎలాగైనా చేస్తాను, బట్ ఐల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఇఫ్ దట్ హ్యాపెన్స్. ఎందుకు రీజన్ చెప్తారా? రామ్ చరణ్ గారు ఎందుకు అంత ఇష్టం? నాకా? ఐ థింక్ హీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి. అండ్ అంటే నేను ఆయన గురించి ఉప్పెన చేస్తున్నప్పుడు ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ ఇన్ తెలుగు వెన్ ఐ కేమ్ లైక్ ఫర్ ఉప్పెన, అంటే నేను ఆల్రెడీ చాలా తెలుగు సినిమాలు చూసాను, బట్ ఒఫీషియల్గా చూసింది రంగస్థలం. సో అప్పుడు ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. అండ్ నేను ఆయన గురించి చాలా విన్నాను, ఆయన డెడికేషన్ గురించి, హౌ హీస్ ఆన్ టైమ్ అండ్ హౌ పేషెంట్ హీ ఇస్. సో అది నాకు చాలా నచ్చింది. అంటే ఆయన రియల్ లైఫ్లో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారని. సో దాట్ ఐ రియలీ లైక్డ్. సో అయితే మీ సినిమాలో బిఎడ్ ఉండాలనుకుంటున్నారా, బిఎడ్ ఉండకూడదు అనుకుంటున్నారా? అది నేను డైరెక్టర్ కాదు, జస్ట్ యాక్టర్ మాత్రమే. Who is Kriti Shetty's inspiration? My mom. చిన్నప్పటి నుంచి I just wanted to be like mom. And I always saw her working very hard growing up. So I wanted to do the same. సార్, లాస్ట్ టైం మాచర్ల నియోజకవర్గం టైంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కొంచెం హెవీగా మంచిగా వేసుకొచ్చారు డ్రెస్సింగ్ ప్రమోషన్స్లో. ఇప్పుడు చాలా సింపుల్గా ఉన్నారు. అప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, ఎవరు మీకు ఇలా సజెస్ట్ చేసేది అంటే మామ్ అని చెప్పారు ఫస్ట్. అంటే మీ స్టైలిస్ట్ కూడా ఉంటారు, మామ్ చెప్పారు. ఇప్పుడు కూడా మామేనా ఇప్పుడు సింపుల్గా కనిపించడానికి లుక్? కాదు, అంటే జస్ట్ కొత్త కొత్త లుక్స్ ట్రై చేయడానికి, దాంట్లో ఏం ఇది లేదు. బట్ యా, వి ఆల్, ఇట్స్ లైక్ ఎ కలెక్టివ్ డిసిజన్. బ్యూటీ ఇన్ సింప్లిసిటీ అలా కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఇన్స్పిరేషన్ అన్నారు కదా, ఆన్ స్క్రీన్ ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా? ఆన్ స్క్రీన్ ఇన్స్పిరేషన్ యాక్టింగ్ వైజ్ యాక్చువల్లీ చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు, చాలా యాక్టర్స్ ఉన్నారు. I think it keeps changing. I really admire everyone. Actually, ఇది చాలా కామన్ ఆన్సర్ ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ ఐ కేమ్ టు ద ఇండస్ట్రీ నేను ఒకసారి చూసాక దట్ ఒక 2 hours సినిమా కోసం, 3 hours సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అందరూ కూడా. దాట్ రియలీ ఇన్స్పైర్స్ మీ. యాక్టర్సే కాకుండా ఎవ్రీబడి, లైక్ టెక్నీషియన్స్, కెమెరా క్రూ, ద హోల్ క్రూ, అంటే యూనిట్ మొత్తంగా ఎవ్రీబడి వర్క్ సో హార్డ్. దాట్ really inspired me. And
ఆ తర్వాత like my whole way of looking at cinema changed. I think I stopped being that critical because I see every day for every అంటే ఒక 1 minute ఒక సినిమాలో ఒక 1 minute కోసం కూడా there are hundreds of people working to make it happen, not just actors. So that's what really inspires me. Did you have any private account? No. అసలు ఇప్పుడు కొంచెం చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు అంటే ఇప్పుడు అవసరం లేదు. యాక్చువల్గా when I was not into acting I had one. బట్ ఆ తర్వాత చెప్తారా ఇప్పుడు కూడా స్టిల్ సెర్చ్ చేస్తాం ఏమన్నా దొరుకుద్దామా అంటే అది I myself don't have అంటే నా దగ్గరే లేదు ఆ అకౌంట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రైవేట్ అకౌంట్ ఎనీమోర్. ఐ థింక్ ఒఫీషియల్ అకౌంటే నేను ఎక్కువగా యూజ్ చేయను. సో ప్రైవేట్ మళ్ళీ. డాన్స్ మూమెంట్ మీరు డాన్స్ అంత బాగా చేస్తారని మాకు అంటే ఒక సినిమాలు వచ్చే కొద్ది తెలిసింది అనమాట. ఆ బుల్లెట్ సాంగ్ ఉంది కదా, దాంట్లో చూసిన తర్వాత గ్రేస్ అది కనిపించింది అంటే ఇంచుమించు డామినేట్ చేసే విధంగా కనిపించింది. అంటే అవుట్ ఆఫ్ లవ్ చెప్తున్నాం, బిస్కెట్ కాదు, బట్ ఆ బుల్లెట్ సాంగ్ ఉంది కదా, ఆ బుల్లెట్ మూమెంట్ ఉంది కదా, అలా అనిపిస్తుంది. అబ్బాయిలం కదా జనరల్ మ్యూజికల్ అలాగే అనిపిస్తుంది. సో మీకు ఇప్పటిదాకా మీరు వేసిన మూమెంట్స్ కావచ్చు, లేదంటే ఏమన్నా చూసిన హుక్ స్టెప్స్ కావచ్చు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బుల్లెట్ సాంగ్, ఎందుకంటే మాక్సిమం రీచ్ విత్ కిడ్స్ ఐ గాట్. సో ఎక్కడ వెళ్ళినా అందరి పేరెంట్స్ కూడా దే విల్ టెల్ దే కిడ్స్ ఐఎమ్ దట్ గర్ల్ ఫ్రమ్ ద బుల్లెట్ సాంగ్. సో సడన్ గా పిల్లలందరూ చాలా సంతోషపడిపోయి దే విల్ కమ్ టు మీ అండ్ దే విల్ ప్లే విత్ మీ. దాట్స్ వాట్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్. సో ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు బుల్లెట్ సాంగ్. అవును, అది ఆల్రెడీ ఓపెన్ చేస్తారు పైది, అది మీరు స్కిప్ చేశారు సైలెంట్. Kriti Shetty single or committed? I'm committed to my work. ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. ఒకవేళ మీరు ఒక అబ్బాయిలో జనరల్ గా మీకు నచ్చే క్వాలిటీస్ ఏముంటాయి అంటే ఏ క్వాలిటీస్ ఉంటే అబ్బాయిని జనరల్ గా కొంతసేపు చూస్తారు, మీ ఐస్ గ్రాప్ చేయాలంటే వాడిలో ఏ క్వాలిటీస్ ఉండాలి ఒక అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ లుకింగ్, సో ఐ డోంట్ థింక్ ఎనీథింగ్. క్వాలిటీ అయితే ఐ థింక్ probably honesty. Yeah, honesty is the most important thing. I think honesty builds trust and everything, and I respect and most importantly kindness also. Yeah, and there are a lot of people who think just being kind to your partner is enough, but I think what I've seen in my life with my parents, they're so kind to everybody else, like ma amma nana. They're kind people in general. I think that's very important. Okay. Yeah. మీరు అడిగిన క్వశ్చన్ కూడా నెక్స్ట్ వస్తుంది, మీరు ఇందాక మాట్లాడే టాపిక్. Oh, which craft does Kriti like the most other than acting? Dance. Yeah, ఖచ్చితంగా. Yeah. And I really ఇప్పుడు లైక్ ఐఎమ్ స్టార్టింగ్ టు లైక్ యాక్షన్ అలాట్. లైక్ ఇట్స్ అంటే ఏదైనా డిఫికల్ట్గా ఉంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఐ థింక్ యాక్షన్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుల్ ఆఫ్. సో ఐ రియలీ లైక్ ఇట్. సో నెక్స్ట్ యాక్షన్ ఒకటి, డాన్స్ మీద ఒకటి, 2 మూవీస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి. అది ఇఫ్ ఐ గెట్ అన్ ఆఫర్ చాలా బాగుంటుంది టు డూ యాక్షన్. Whom does Kriti trust, believe in the most in her life? Why? My parents. ఇద్దరిని. Yeah, parents అంటే I think that's where everything starts from and comes down to. So I think family is always there for you no matter what situation you're in. And my best friend. So పేరు చెప్పొచ్చా సరదా? Yeah, Yuku. Yukta. Okay. So I think, I mean, I have a lot of my childhood friends and 3-4 people. Valani and my mom Danny, because no matter what I'm going through in my career or what I'm going through in life, like they never judge me or see me through that. They just see me for who I am. Ante chinnapudi nunchi ela chusaru as a friend, as me as a person beyond everything, alage chustaru eppudu kuda. So that I think I'm very grateful for that, because నేను అంటే ఒక లో మూమెంట్లో ఉన్నా కూడా I never feel like that with them. They never make me feel like that. And అది I think that's the most beautiful thing.
సో ఒక 2 క్వశ్చన్స్ అబౌట్ మన దగ్గరికి వెళ్ళిపోతాం మళ్ళీ. యాక్చువల్లీ శర్వానంద్ గారు శతమానం భవతి సినిమా వచ్చింది. ఆ టైంలో కమర్షియల్ సినిమాస్, పెద్ద హీరో సినిమాస్ రిలీజ్ అయినా ఆయన సినిమా ఫ్యామిలీ అందరూ ఆయన సినిమాకి వెళ్ళారు యాక్చువల్గా. సో అప్పటి నుంచి ఈవెన్ ఫారెన్ లో సీన్స్ ఉన్నా సరే ఆయన సినిమా అనగానే వెళ్తారు ఫ్యామిలీస్ అందరు. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా వెళ్తారు. బట్ మీరు మనమే తర్వాత నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? ఐ థింక్ ఒక చాలా మంచి ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే the parents and the kids will really connect. అంటే a lot of the kids who travel అంటే కాలేజెస్ కోసం, లేకపోతే they will really, లేకపోతే ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ జనరల్ కూడా ఒక చాలా గ్లోబల్ టాపికే ఇది. అందరూ కూడా చాలా కనెక్ట్ అవుతారు. నాకే అంటే ఈవెన్ దో ఐ నెవర్ వెంట్ టు అబ్రాడ్ ఫర్ స్టడీయింగ్, నేనే ఇన్ దోస్ మూమెంట్స్ ఐ ఫెల్ట్ ఫర్ ద క్యారెక్టర్స్ సో మచ్. సో ఐ థింక్ people will really enjoy it, like families and parents and kids kosam. It's like a family entertainer, but at the same time chala manchi emotion undi akkada. So eppudu kuda oka cinema lo like we can go for entertainment, and I think Maname has all the perfect entertaining aspects, but you will remember something when you come out of it. That I think is the beauty. So aithe rom-com plus family entertainer. ఫైనల్ క్వశ్చన్, నేను ఆల్రెడీ నాకు తెలిసి మీరు మూవీ చూసారు, ఫ్యామిలీతో చూసారా? ఫ్యామిలీతో, అమ్మతో చూసాను, అమ్మ అండ్ ఫ్రెండ్స్ తో. అమ్మ అండ్ ఫ్రెండ్స్ కాకుండా మొత్తం అందరితో కలిపి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటి ఇప్పటి వరకు? ఐ థింక్ నాకు వాట్ ఐ ఫెల్ట్ ద బెస్ట్ పార్ట్ ఇస్ హౌ ఈజీలీ ఐ గాట్ కనెక్టెడ్. అంటే దీని ముందు నేను ఫుల్గా చూడలేదు, లేకపోతే సీన్స్ కూడా చూడలేదు అసలు. అండ్ ఇట్స్ బిన్ లైక్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది మనం షూట్ చేసి. సో యునో అంటే వెన్ యూ వర్కింగ్ ఆన్ అదర్ స్క్రిప్ట్స్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అండ్ టచ్ కొంచెం పోతుంది కదా. బట్ ఇప్పుడు కూడా చూసినప్పుడు ఇన్ 1 second ఐ వాజ్ ఏబుల్ టు గెట్ కనెక్టెడ్ బికాస్ ద సబ్జెక్ట్ ఇస్ సో బ్యూటిఫుల్. లైక్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఫీల్ ద సేమ్ వే. లైక్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, లైక్ ద ఫీల్ చాలా బాగుంటుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కనెక్షన్ ఇన్ ద ఫిల్మ్. బ్యూటిఫుల్ కనెక్షన్ అంటే మీరు ఉన్నారు కాబట్టి మీ కనెక్షన్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. సో మా ఫీవర్ ఇలాగే కంటిన్యూ చేస్తారని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ హోప్, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ కూడా అండ్ సమ్మర్ హాలిడేస్ ఎండ్ అవుతున్నాయి. సో దిస్ విల్ బీ ప్రాబబ్లీ ద లాస్ట్ వీక్ కదా, లాస్ట్ వీక్ ఆర్ మేబీ సమ్ పీపుల్ స్టిల్ హ్యావ్ హాలిడేస్ గోయింగ్ ఆన్. బట్ వాట్ ఐ వుడ్ రియలీ లవ్ ఇస్ అంటే ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది, బికాస్ the parents and kids will really feel happy watching this together. Yeah. So final holidays ni kuda favor tho celebrate chesukomani korukunnaru annamata. Thank you andi. Thank you. That's all for now. This is Darshan signing off.